థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. చెప్పండి, ఆడియన్స్ తో కలిసి చూడడం చాలా హ్యాపీగా ఉందండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ రిలీజ్ వచ్చి సినిమా చూస్తున్నాను అనమాట. అండ్ థియేటర్ మొత్తం చాలా నవ్వుతుంటే ఆనందాన్ని చూడగలగడం లైవ్ లో చాలా ఆనందంగా ఉంది. దీనికోసమే సినిమాలు తీస్తూ ఉంటాం కాబట్టి వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనం అనుకున్నట్టుగా వేణుస్వామి కనిపిస్తారా అని అంటే లేదు అని చెప్తున్నారు. మీకు కనిపించారా? లేదు లేదు, ఎందుకంటే ఇది ఆస్కర్ వైల్డ్ గా, అంటే సినిమా రిలీజ్ ముందు చెప్దాం అనుకున్నాను కానీ ఆస్కర్ వైల్డ్ స్టోరీ అని చెప్పదలుచుకోలేదు కాబట్టి చెప్పలేదు. అది యాక్చువల్లీ ఆస్కర్ వైల్డ్ గారి షార్ట్ స్టోరీ మీద ఆధారపడిన సినిమా అండి. అందులో కూడా ఈ క్యారెక్టర్ ఉంటుంది. అండ్ ఇది ఎవరిని ఉద్దేశించింది అయితే కాదండి. నేను నమ్మనండి. అంటే ఒక జాతకాన్ని ఉద్దేశించి ఒక మనుషుల్ని చంపడం అనేది అది ఎంతవరకు? జాతకానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. మనుషుల్ని జాతకాలు నమ్మకుండా కూడా చంపొచ్చు. థ్యాంక్ యూ ఆల్. అంటే నిజంగా చాలా సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ అండి. థియేటర్లో ఆడియన్స్ అందరూ ఆనందంగా నవ్వుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకున్నాను. ఇంకా ఈ వీకెండ్లో మా టీం అందరితో కలిసి వేరే చోట్ల సినిమా ఆడుతుంటే అక్కడ కూడా వెళ్ళి అది చూడాలని ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. హాయ్ అండి అందరికీ, ఈశ్వర్. ఇప్పుడే షో చూసి వచ్చాము. చాలా బాగుంది కానీ ఇంకా పబ్లిక్కి తెలియాలి అని చెప్పేసి మా ఆశ. వచ్చిన వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇన్ని రోజుల తర్వాత ఎట్ లాస్ట్ వీ హ్యావ్ రిలీజ్డ్ అవర్ మూవీ ఆన్ 25th April. వీఆర్ హ్యాపీ. మూవీ ఈజ్ గుడ్. యాక్చువల్లీ వీ రిక్వైర్ ద పబ్లిక్ సపోర్ట్ అండ్ మెల్లగా మౌత్ టాక్ తోటి ముందుకు వెళ్తుందని అనుకుంటున్నాము. థియేటర్స్ మాత్రం బాగానే వచ్చాయి. అందరు చూసి మాత్రం డిసప్పాయింట్ కాడని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు ఇక్కడ టైటిల్ ఎలా అయితే అందరికి పాజిటివ్ వైబ్స్ ఇచ్చిందో సేమ్ మూవీ కూడా అందరికి అలానే ఉంటుంది. ఎవ్వరూ డిసప్పాయింట్ గారు దీంట్లో. అందరు నిజంగా చాలా గుడ్ మూవీ. అంటే వీ హ్యావ్ గివెన్ సమ్ సోషల్ మెసేజ్ విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అస్. యాక్చువల్లీ నవ్ డేస్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ ఎక్కడైనా కూడా మన వాళ్ళని మనందరినీ దృష్టి పెట్టుకుని ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. చాలా బాగా వర్కౌట్ అయింది మాకు. మీరు చూసి కూడా ఓకే దట్ ఈస్ కరెక్ట్ అని అంటారని చెప్పేసి అనుకుంటున్నాము. చూసి మీరు అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాం. టుడే ఫస్ట్ డే. ఓకే, మేము తెలీదు, కొత్త ఆర్టిస్ట్ కాబట్టి ఎవరు కూడా అంత ప్రిఫర్ చేయరు, మౌత్ టాక్ తోటి వెళ్తారు అనుకుంటున్నాను. అదే మౌత్ టాక్ వినే రండి. నేను అది మీరు మామూలుగా వచ్చి చూసాను అని అనట్లేదు. మౌత్ టాక్ వినే రండి. మీరు మాత్రం డిసప్పాయింట్ గారు ఖచ్చితంగా. దట్స్ మై ప్రామిస్ యాక్చువల్లీ. యా ష్యూర్, కంపల్సరీ. సొసైటీ మెసేజ్ అంటే కంప్లీట్ ఫ్యామిలీ రావాలనే చేసాం మేము. ఎవరైనా చూడొచ్చేది. బట్ ద కాజ్ ఈస్ దట్ వీ హ్యావ్ టు చేంజ్ అనేది చెప్పాం మేము. దాని గురించి ఎలా ఉండాలి, యూత్ ఎలా ఉండాలి, మన పొలిటికల్ ఫీల్డ్ ఎలా ఉండాలి, అదంతా చెప్పాము. ఎంటర్టైన్మెంట్ దేర్ అండ్ ఫ్రెండ్షిప్ అందరి గురించి ఉంది. ఆల్ యాక్సెప్ట్స్ ఫ్రెండ్షిప్, సాంగ్స్ కానీ, రొమాంటిక్ డ్రామా కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ విచ్ ఆర్ మాస్ పీపుల్ లైక్ ఐ లైక్, అదంతా చూసే చేసాము. సినిమాటిక్గా కాకుండా ఒక సోషల్ మంచి కాజ్ మెసేజ్ ఇచ్చాము. ఎన్నో సినిమాలు నేను ఒక ఆడియన్గా చాలా సినిమాలు బాగుంటే చూశాను. అలానే మీరందరూ కూడా చూస్తారని అనుకున్నాను. అవర్ ఆడియన్స్ ఒకసారి మీరు వచ్చి చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది అమ్మ పిక్చర్. ఇంకా మినిమం ఒక 5 సార్లన్నా చూడొచ్చు పిక్చర్. అంత బాగుంది. సెంటిమెంట్ సీను అన్నీ బాగున్నాయి. ఏ టెన్షన్ లేదు. ఇంకొక నేను 3 సార్లు అయితే చూస్తాను. ఇవాళ నైట్ కూడా చూస్తానండి. అంత బాగుంది. చాలా మంచి చూసాను. అంత సీన్ ఏం లేవు. చాలా బాగుంది. మెసేజ్ ఉంది అంటున్నారు. అవును, చాలా అంటే ఈ కొన్ని ఇప్పుడైతే మనం ఆ పిక్చర్ చూడలేం కానీ ఈ పిక్చర్ అయితే చిన్న పిల్లల్ని కూడా తీసుకురావచ్చు. అంత బాగుంది. చూడాలి. ఏం లేదమ్మా, చూడొచ్చమ్మా. మళ్ళీ వచ్చి 3 సార్లన్నా చూడొచ్చు. ఈ పిక్చర్ అయితే టెన్షన్ లేదు. అంత నచ్చింది నాకు. ఓకే, మూవీ చాలా సూపర్ మూవీ అండి. ఎమోషనల్ సెంటిమెంట్ మూవీ. ఫ్రెండ్షిప్ చాలా బాగుందండి. నాకైతే ఏడుకొచ్చేసింది. చాలా చాలా బాగుంది. మనం చాలా ఎంకరేజ్ చేయొచ్చు హీరో హీరోయిన్స్ని. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఓవరాల్ రేటింగ్ ఎంత? 5 ఇచ్చేస్తాను. అందరూ చూడొచ్చండి. ఫ్యామిలీ మెంబర్స్తో అందరూ చూడొచ్చు. మంచి మెసేజ్ ఉంటుందా అండి? చాలా బాగుందండి. మెసేజ్ ఉంది అందులో. చూస్తుంటేనే తెలిసిపోతుంది. మీరు మూవీ చూడండి, మీకు మెసేజ్ తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. చూస్తే అర్థమవుతుంది. అంతే. ఫైటింగ్ నచ్చిందా? ఓకేనా? మరి హాలిడేస్ ఇచ్చేసారు కదా, మరి రోజుకో సినిమా చూస్తా వచ్చి లైట్ వెళ్తామని చెప్పు. ఎంత బాగా నచ్చింది నీకు సినిమా? ఫుల్ నచ్చిందా? ఏ క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్. ఫైటింగ్ ఎవరెవరు వచ్చారు సినిమాకి? మమ్మీ, నేను, డాడీ,
రండి బాబు రండి, శిలగా చూసి అని చెప్తా, జాతకం చెప్తా. పాల్మిస్టులు అంట, పాల్మిస్టులు అదేదో సినిమాలో చూపించారుగా మన ప్రభాస్ని, పాల్మిస్టులు రాధేశ్యామలు కదా. సో ఇందులో ఒక పాల్మిస్టులు ఉంటాడు అనమాట. ఆయన చెప్పే చిన్న జాతకం వల్ల, జాతకాలు నమ్మి, జాతకాలు చెప్పే వాళ్ళని నమ్మి మనం ఎలా అయితే మోసపోయి చిన్న చిన్న మిస్టేక్ చేస్తామో దాన్ని టోటల్గా ఎంటర్టైన్మెంట్ పరంగా చూశారు. జాతిరత్నాల తర్వాత అని అంటున్నారు చాలామంది. ఏ సినిమాకి కంపారిజన్ పెట్టదని కోరుకుంటున్నాను. జాతిరత్నాల్లో ఎంత ఎంటర్టైన్మెంట్ అయ్యామో ఈ సినిమాలు కూడా అలాగే ఎంటర్టైన్మెంట్ అవుతాము. ఎక్కడ బూత్ కానీ, వైలెన్స్ కానీ, వల్గారిటీ కానీ లేదండి. హ్యాపీగా విత్ ఫ్యామిలీ సహా వచ్చి కూర్చొని చూసే సినిమా అనేది. సారంగపాణి జాతకంలో మీకు ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? సెకండ్ హాఫ్ బాగా నచ్చింది మేడం. ఎందుకంటే వైవాహ సెంటర్ అయ్యాడు కదా. ఇక వైవాహర్ష ఉన్నట్టంటే అదొక ట్యాంకు. ఏ ట్యాంక్ అంటే నవ్వులు పండించే ట్యాంక్ అనమాట. లావుగా ఉంటాడు కదా, లావుగా ఉంటాడని నేను ట్యాంక్ అనట్లేదు, నవ్వులు పండించే ట్యాంక్. ఆ ట్యాంకులకి వెళ్ళి కామెడీకి సంబంధించిన డైలాగ్స్, మంచి మంచి డైలాగ్స్ వస్తాయి. అంతకన్నా ముందు ప్రియదర్శి అండ్ వెన్నెల కిషోర్ వాళ్ళు మళ్ళీ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత ఇక టోటల్గా ఆ ట్యాంకులో నుంచి డైలాగులు వచ్చే డైలాగులన్నీ మన కడుపులో నిండిపోతాయి. అంత ఎంటర్టైన్మెంట్ అనేది అవుతుంది అనమాట. మంచిగా అనిపించేస్తాయి. అవసరం శ్రీనివాస్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఆయన చేసే చిన్న పొరపాటు వల్లే, ఆయన చేసే జాతకం వల్లే, ఆయన చెప్పే జాతకం వల్లే, హీరో గారు చేసే మిస్టేక్ల వల్ల జరిగే ఆ ప్రయాసలు పడే సమస్యలు ఇరుక్కొని ఆయన పడే ప్రయాసలే ఎంటర్టైన్మెంట్ అనమాట. సూపర్ గా అనిపించేస్తుంది. ప్రియదర్శిని చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ లో చూస్తున్నాం ఈ మధ్య. అవునవును. క్యారెక్టర్ ఎలా ఉంది అంటే స్టాండర్డ్ గా ఉందా, మళ్ళీ అదే కామెడియన్ యాడ్ చేశారా? లేదు మేడం, కోర్టు సినిమా చూడండి ఎంత సీరియస్ గా ఉందో. టోటల్గా ఎంటర్టైన్మెంట్ పరంగా వెళ్ళిపోయాడు. కోర్టు తర్వాత ప్రియదర్శికి ఎటువంటి సినిమా వస్తుంది, మళ్ళీ ఏమైనా చిల్లర చేస్తాడు అనుకున్నాం. కానీ మంచి ఎంటర్టైన్మెంట్ను, అలాగే ఫ్యామిలీతో సహా కూర్చొని చూసే ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు మన అందరికీ. హీరోయిన్ పాత్ర కానీ, ప్రియదర్శి తల్లిదండ్రుల పాత్ర కానీ, హీరో తల్లిదండ్రుల పాత్ర కానీ ప్రతి ఒక్కటి హ్యాపీనెస్ ఇస్తుంది. నేను తనికెళ్ళ గారి భరణి గారి పాత్ర ఉన్నది అనగానే విలనిజం లాగా చూపించబోతున్నారని స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ లాగా అనిపిస్తుంది కదా. అప్పుడు అనిపించింది నాకు మళ్ళీ ఆమె టైపులో ఊహని ఎలా టార్చర్ చేశాడు ఆ సినిమాలో, అటువంటి టార్చరింగ్ క్యారెక్టర్ ఉంటుందేమో అనుకున్నాను. కానీ అతని పాత్ర కూడా, తనికెళ్ళ భరణి గారి పాత్ర కూడా కామెడీ పరంగానే వెళ్తుంది. మస్త్ ఎంటర్టైన్మెంట్ అనిపించేస్తుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 3+ ఇస్తాను మేడం. చాలా బాగుంది సినిమా. జాతిరత్నాల తర్వాత అంత కామెడీ చూడాలనుకుంటే ఈ సినిమా చూడాలి. థ్యాంక్ యూ.